లాస్ట్ వీడియోలో వచ్చేసి ఏఎం యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, బ్యాండ్ విడ్త్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి డిఎస్పిఎస్సి మాడ్యులేషన్, ఎక్స్ప్లెయిన్ ద టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిఎస్పిఎస్సి వేవ్ అనమాట. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ డిఎస్పిఎస్సి? డిఎస్పిఎస్సి అంటే ఏందో చూద్దాం. డిఎస్పిఎస్సి ఏంది? ఫస్ట్ డిఎస్బి అంటే తెలియాలి. డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ అనమాట. డబుల్ సైడ్ బ్యాండ్. ఎస్సి అంటే సప్రెస్డ్ క్యారియర్. సప్రెస్డ్ ఆర్ ఎలిమినేటెడ్ క్యారియర్ అంటాం. అంటే ఈ డిఎస్బి నుంచి ఈ క్యారియర్ వేవ్ అనేది సపరేట్ చేస్తాను. ఎందుకు సపరేట్ చేస్తాను అంటే, మనకు క్యారియర్ వేవ్ యొక్క యూజ్ అనేది డిఎస్పిఎస్సిలో ఎక్కువ యూజ్ అనేది ఉండదు. ఇది క్యారియర్ సిగ్నల్ అనేది మనకు యూజ్లెస్ కాబట్టి ఈ ఎస్సి అంటే సప్రెస్డ్ క్యారియర్ అనేది మనం రిమూవ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ డిఎస్పిఎస్సి మాడ్యులేషన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ వేర్ ద క్యారియర్ ఈజ్ సప్రెస్డ్ అండ్ ఓన్లీ 2 సైడ్ బ్యాండ్స్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు ఈ క్యారియర్ వేవ్ అనేది మనకు సప్రెస్డ్ ఆర్ డిలీట్ చేసిన తర్వాత అప్పుడు ఏముంటాయి? డబుల్ సైడ్ బ్యాండ్లో టూ సైడ్ బ్యాండ్స్ ఉంటాయి. ఒకటి అప్పర్ సైడ్ బ్యాండ్, ఇంకోటి లోవర్ సైడ్ బ్యాండ్. ఓన్లీ ద 2 సైడ్ బ్యాండ్స్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్, ఆ 2 సైడ్ బ్యాండ్స్ అనేది ఇన్ఫర్మేషన్ తీసుకొని ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట. దీన్నే మనం డిఎస్పిఎస్సి మాడ్యులేషన్ అంటాం. నెక్స్ట్, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిఎస్పిఎస్సి. టైమ్ అండ్ డొమైన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటే ఏంది? ఎం ఆఫ్ టీ, సి ఆఫ్ టీ, ఎస్ ఆఫ్ టీ, ఈ సి ఆఫ్ టీ. ఇది మెసేజ్ సిగ్నల్, సి అంటే క్యారియర్ సిగ్నల్, ఇది వచ్చేసి మాడ్యులేటెడ్ సిగ్నల్ ఆర్ ఓవరాల్ సిగ్నల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే మీరు ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటే, ప్రోడక్ట్ అంటే ఏంది? మల్టిప్లికేషన్ చేసేదాన్ని అది ప్రోడక్ట్ అనేది. ఫ్రమ్ ద డయాగ్రామ్ డిఎస్పిఎస్సి వేవ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏమవుతుంది? ఇది ఓవరాల్ ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ 2 ప్రోడక్ట్ కదా అనేది ఎం ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ, ఎం ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ. సి ఆఫ్ టీ అంటే ఏంది? ఇక్కడ రాసిన చూడండి. ఇక్కడ ఎం ఆఫ్ టీ, సి ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ అంటే ఈ ప్రోడక్ట్ ఏమున్నాడు కాబట్టి సి ఆఫ్ టీ అంటే ఏంది? ఏసీ కాస్ 2π/fct. నెక్స్ట్, ఎం ఆఫ్ టీ ఈక్వల్ టు సి ఆఫ్ టీ. ఈ ఏసీ అనేది బయట పెట్టిన నార్మల్గా మనకు ఒక ఫార్ములా ఉంటుంది, కాస్ టీటా ఫార్ములా ఏంటంటే ఈ పవర్ జే టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే టీటా బై 2. ఇది మనకు ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇక్కడ టీటా ప్లేస్లో మనకి ఏముంది? 2π/fct ఉంది. అంటే ఈ పవర్ జే 2π/fct మైనస్ ఈ పవర్ మైనస్ జే 2π/fct బై 2 అనమాట ఈ ఫార్ములా ప్రకారం. నెక్స్ట్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే అప్పుడు ఏమైంది? ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏసీ బై 2 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎం ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ జే 2π/fct ప్లస్ ఈ పవర్ మైనస్ జే 2π/fct. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే అప్పుడు ఏమైంది? ఈ పవర్ జే టీటాకి మనకు ఫార్ములా వచ్చేసి ఎం ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ దీనికి వచ్చేసి ఎం ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి అనమాట. ఇది మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫర్ టైం డొమైన్ అనమాట. నెక్స్ట్, ఫ్రీక్వెన్సీ డొమైన్కి చూద్దాం. లెట్ us కన్సిడర్ ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏసీ బై ఏఎం బై 2. ఏసీ అంటే ఏంది? క్యారియర్ యాంప్లిట్యూడ్, మెసేజ్ యాంప్లిట్యూడ్ అనమాట. కాస్ 2π, ఇక్కడ 2 తీసుకున్నాం కదా, ఏసీ తీసుకుని ఏఎం తీసుకున్నాం కాబట్టి ఏసీ మైనస్ ఏఎం ప్లస్ మళ్ళీ ఏసీ ఏఎం బై 2 కాస్ 2π. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాం, ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం. ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఆఫ్ టీ, ఇక్కడ కూడా టీ ఉంటుంది అనమాట. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటాం బోత్ సైడ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఈ ఎస్ ఆఫ్ టీని చేస్తే ఏమైంది? ఎస్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఏసీ ఏఎం బై 2. దీన్ని చేస్తే ఏమైంది? మనకు నార్మల్గా వచ్చేసి ఫార్ములా ఉంటుంది కదా, కాస్ 2θ ఫార్ములా ఏంది? మనకు 2θ ఫార్ములా వచ్చేసి sin 2θ బై 2 కదా నార్మల్గా ఫార్ములా. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఈ 2 అనేది బయటకు వస్తా, 2 × 2 ఏమైంది? 4 అవుతుంది. ఏసీ ఎం బై 4. ఇది చేస్తే ఇక్కడ ఇది చేస్తే ఏమైంది? డెల్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం.
నెక్స్ట్ ఇది బయటకు వచ్చేస్తుంది, ఇంటూ 2 అయితే అప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు ఇదేం రాసుకుంటాం, డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఉంది కాబట్టి ఇది ఇక్కడ రాద్దాం, ఇక్కడ ప్లస్ అనమాట, ఇక్కడ మిస్టేక్ వచ్చింది, ప్లస్ రాయండి. నెక్స్ట్ ఇదే ఇక్కడ రాసినాం, 2 ఓవరాల్గా రాస్తే అప్పుడు ఏమైంది, ACAM/4 ఇంటూ డెల్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ప్లస్ డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. ఇది వచ్చేసి మనకు ఓవరాల్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క వేవ్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది, ఇది మెసేజ్ సిగ్నల్ వేవ్ ఫామ్. ఇక్కడ సప్రెస్డ్ క్యారియర్ DSP/SC సప్రెస్డ్ క్యారియర్ వచ్చేసి వేవ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో అబౌట్ DSP/SC సైడ్ బ్యాండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.